బ్యాంకు పోయి వేసేస్తే మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. అందులోంచి మేము ఇంటి నుంచి ఇంకా ముందు కూడా లేట్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఇప్పుడు పర్వాలేదు తర్వాత వేసుకుందామనే వేసుకోవచ్చు, కానీ ఏదైనా 3 నెలల లోపు వేసుకోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. 3 నెలలు దాటి మాత్రం మన చెక్కు పని తీరుకున్నా రండి, స్టేజ్ ముందుకు రండి. సుఖిని రాజేశ్వరి, పిట్టల కేతమ్మ, కక్కెళ్ళ శిరీష, ముస్తాలపల్లి, కొత్త చూద్దామా నెక్స్ట్ ముస్తాలపల్లి, పోగుల రాధా, నెక్స్ట్ రాధా. లక్ష్మి విషయంలో కానీ, ముఖ్యమంత్రి గారి సహాయకులు కానీ, ఇంద్రమ్మ ఇళ్లలో కానీ ఎవరన్నా పైసలు అడిగితే మాత్రం నాకు డైరెక్ట్ ఫోన్ చేయవచ్చు. ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం. మా వాళ్ళు చాలా ఇచ్చి పని చేసి పెట్టాలి. అధికారులు అడిగినా, మా వాళ్ళు అడిగినా, వాళ్ళు వీళ్ళు ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నం చేసినా ఈ 3 కార్యక్రమాల విషయాలు మాత్రం చాలా సీరియస్. నాకు ఎక్కడున్నాయో మీరు ఫోన్ చేయవచ్చు. నేను ఫోన్ లేపలేదు అంటే మా సంతోష్ కన్నా ఫోన్ చేయవచ్చు. ఉద్యోగస్తులకు దగ్గర దగ్గర 6 లక్షల పైన 6,000 కోట్ల పైన జీతాలు 1వ తారీఖు చెల్లించుకుంటూ సంక్షేమ కార్యక్రమాలను కూడా తీసుకుపోవాలి. అభివృద్ధి కార్యక్రమాలను వద్దు అని కాదు, కానీ రెండు కళ్ళ లాంటి. కానీ ప్రథమ బాధ్యత దేనికి ఇవ్వాలి అని అంటే మనం కుటుంబం యొక్క ప్రతి ఒక్క కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందడానికి ఇవ్వాలి. తెల్లారేస్తే వాళ్ళు అంటున్నారు మీరు 6 గ్యారెంటీలు ఏమని అని అంటున్నారు. వ్యవసాయమే 6 గ్యారెంటీలో కూడా జవాబు చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది. ఆ రోజు మేము వాగ్దానం చేసినాం, కానీ ఇప్పుడు చేసిన అప్పులు ఆ రోజు మనకు ఎవరికి తెలియకుండా మసిబూసి మారేడుకాయ చేసేవాడు. రాష్ట్రం బాగున్నది అంటే అందరం నమ్మినా అని బాధ్యత నుండి మనం తప్పించుకుంటలేము. ఇప్పుడు మనం నెరవేర్చిన బాధ్యత కూడా ఒకసారి మీరు చూడాలి. ఎందుకంటే అందరూ వచ్చింది మర్చిపోతాం, ఆలోచన చేస్తుంటాం. రాని కూడా వస్తాయి, కానీ కొంత టైం అవుతుంది. ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చేసుకుంటుంటే వస్తాయి. మహిళా సోదరిమణులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినాం. మీరే ఆలోచించుకోండి, ఎంతమంది మీలో ఉన్న మహిళా సోదరిమణులు ఎన్నిసార్లు బస్సు ఎక్కిండ్రు, ఎన్నిసార్లు దిగిండ్రు. మీ జోబులోకి వెళ్ళి పైసలు కట్టాలంటే ఎన్ని పైసలు అయ్యేది, మీకు ఎంత డబ్బు మిగిలింది. అవన్నీ మీకు మిగులుడే. మీకు తెలియకుండా మీ యొక్క కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి దోహదపడేది. అది ప్రధానమైనది. ఇంకోటి 200 యూనిట్ల కరెంటు. 200 యూనిట్లు అంటే నెలకు 1,200 రూపాయలు చేసుకున్న 600 రూపాయలు. సంవత్సరానికి 12 నెలలు అంటే 12 ఆర్ల 72, 7,200 రూపాయలు సంవత్సరం. అంటే మీకు ప్రభుత్వం మీ అందరికీ తెలుసు, సంక్షేమానికన్నా అభివృద్ధికి ప్రాధాన్యత ఎక్కువించింది. అభివృద్ధి ద్వారా గ్రామ స్థాయిలో ఉన్న టీఆర్ఎస్ నాయకుడి దగ్గర మొదలు పెడితే చంద్రశేఖరరావు కుటుంబం వరకు కూడా దోసుక తిన్నది. అది మీ అందరికీ తెలుసు. నేను చెప్పింది కూడా మిమ్మల్ని నమ్ము అని అంటలేను. కానీ మీ గ్రామాలలో మీ మండలాలలో రాష్ట్ర స్థాయిలో జరిగిన ఆర్థిక దోపిడీ ఎంతో ఒకసారి మీరే ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మీతో ఎన్నుకోబడ్డాయి ప్రజాప్రభుత్వాలు. అంటే ప్రజాప్రభుత్వాల బాధ్యత ఏంది అని అంటే ప్రజల ఆస్తి. ఈ రాష్ట్ర వనరులన్నీ ప్రజల ఆస్తి. ఇది ఎవరిదో ప్రకాష్ రెడ్డిది, రేవంత్ రెడ్డిదో, చంద్రశేఖరరావుదో, కేటీఆర్ది కాదు. ఇది ప్రజల ఆస్తి. ఇవాళ ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుతున్నామంటే ఇది కూడా మీ ఆస్తే. ప్రజల ఆస్తికి ఒక రక్షకుడిగా పరిపాలకులు ఉండాలి, ప్రజలతో ఎన్నుకోబడ్డం కనుక. కానీ ఇప్పటికే చాలా విషయాలు మీ దృష్టికి వస్తున్నాయి. ఏ విధంగా ఈ రాష్ట్ర వనరులను దోసుకు తిన్నారు అనే దానికి చిన్న ఎగ్జాంపుల్. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పడ్డప్పుడు మన ఇళ్లలో చూస్తాం, అన్నదమ్ములు ఏర్పడతారు. మనం కూడా 2014 జూన్ 2వ తారీఖు కన్నా ముందు
పంపకాలు జరిగినాయి. ఆంధ్ర మధ్యన తెలంగాణ మధ్యన పంపకాలు జరిగినాయి. ఒక అన్నదమ్ముల్లాగా విడిపోదాం అనుకున్నాం, అన్నదమ్ముల్లాగా విడిపోయినప్పుడు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి అంటే 16,000 మిగులు బడ్జెట్ తోటి ఏర్పడ్డ రాష్ట్రము మన తెలంగాణ రాష్ట్రం. మరి అలాంటి రాష్ట్రం ఈరోజు 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు కుటుంబం అధికారంలో ఉండి వాళ్ళు చేసిన ఘనకార్యం ఏంటయ్యా అంటే 8,25,000 కోట్ల అప్పు. అంటే 8,25,000 కోట్ల అప్పు అంటే ఎవరి మీదే చేసిండు, ఎవరిని చూసి ఇచ్చిండు? ఈ రాష్ట్రంలో ఉన్న మన ఆస్తులను మనను చూసి, ఎందుకంటే మనను చూసి అనే వరకు మీరు అనొచ్చు మనను చూసి ఏడమైంది అని చెప్పి. ఈ రాష్ట్రానికి ఉనగూరే ప్రతి రూపాయి కూడా మనం కొనుక్కునే వస్తువుల మీదనే వచ్చేది. మన ఆడబిడ్డలు పెట్టుకునే బొట్టు బిల్ల దగ్గర నుండి మొదలు పెడితే ప్రతి ఒక్క వస్తువు మీద, మనం రైతు పండించే పంటల మీద కూడా మనం ప్రభుత్వానికి రెవెన్యూ కడుతున్నాం. ఇది వాస్తవం. ఈ రెవెన్యూను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అప్పించారు. మన కృషి, మన కష్టం, మనం సంపాదించే ఆదాయం మీద ఆధారపడి ఎవడైనా అప్పిస్తాడు. ఎవడైనా ఇప్పుడు నీకు అప్పు కావాలంటే ఏమంటాడు బ్యాంకోడు? మొదలు నీకు ఏమున్నదా చెప్పవయా అని అంటాడు. మాకు ఇల్లున్నదా, 2